అందరికీ నమస్కారం. జై శివలాల్. రామ్ రామ్. నమస్కారం. ఈ 2024 సంవత్సరము ఈ రోజుతోటి సమాప్తమయ్యి రేపటి నుండి 2025 సంవత్సరం ప్రారంభమవుతుంది. గత 24 సంవత్సరం వరకు మనకు జరిగిన మంచి కానీ చెడు కానీ ఒక సమతాభావంతో తీసుకుంటూ దుఃఖాన్ని బాధని దిగమింగుకుంటూ సంసారాన్ని వ్యవహారాన్ని సాధించుకుంటూ 2025 సంవత్సరం మీకు మీ కుటుంబానికి అన్ని విధాల అంటే మనిషికి కావాల్సింది ముఖ్యమైన రెండు. ఒకటి ఆరోగ్యం, ఒకటి ఐశ్వర్యం. ఎంత ప్రేమ, అనుబంధం, అనురాగం, బంధుత్వం ఏది ఉన్నా కూడా తనకు తాను ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషకరంగా ఉండాలని, అదేవిధంగా ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఈ సృష్టిలో విశ్వం మనకు అనేక రకాలైన అవకాశాలు ఇస్తూ ఉంటుంది. సంపాదించడానికి కానీ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత పెంచుకోవడానికి కానీ, మన తల్లిదండ్రుల ద్వారా కానీ, మన పూర్వీకుల ద్వారా కానీ, లేకపోతే మన బంధువులు, స్నేహితుల వల్ల కానీ అనేక రకాల అన్ని విధాల మనకు ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ విశ్వం అనేక రకాల మనకు అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగా మనం సంతోషంగా, సౌకర్యంగా, ఐశ్వర్యంగా ఉండాలంటే ఒకటి మన బంధుత్వము, ఒకటి రెండవది మనం ఆరోగ్యంగా ఉండి ఐశ్వర్యంగా ఉండడమే ముఖ్యం. మీరు మీ కుటుంబాలు, మీ బంధుత్వాలు, మీ స్నేహత్వం, మీ సామాజికంగా, మీ ఆర్థికంగా మీరు ఏ రకంగా ఎన్ని ఇబ్బందులు పడ్డా లేదా ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉన్నా కూడా గత 2024 సంవత్సరం గడిచిన దానిని మీకు దుఃఖాన్ని కలిగిస్తే లేదంటే సంతోషాన్ని కలిగిస్తే దాన్ని సమతాభావంతో తీసుకొని 2025 సంవత్సరంలో మీరు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం, భోగభాగ్యాలు మీ ఇంట్లో సంపూర్ణంగా రావాలని, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, అదేవిధంగా మీరు మీ కుటుంబం సామాజికంగా, ఆర్థికంగా మీరు ఒక బాధ్యత వహించి అందరికీ ఒక అత్యున్నతమైన రోల్ మోడల్గా ఉండాలని, డబ్బు సంపద బాగా సంపాదించి 2025 సంవత్సరంలో మీరు చాలా ఉన్నతమైన స్థానంలో ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా రాజకీయంగా చేసే రాజకీయ నాయకులు తాను ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయి నుంచి వెళ్ళి ఇంకా ఎమ్మెల్యేలు, మంత్రులు కావాలని, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అలా తన స్థాయిని మించి ఆరోగ్యంగా మరియు పదవులు పొందాలని, ఒక వ్యాపారం చేసే వ్యక్తి తన వ్యాపారంలో ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఒక వ్యవసాయం చేసే రైతు తను ఆరోగ్యంగా ఉంటూ తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ తన పంటలు మరియు తను కూడా వృద్ధిలో చెందాలని, అదేవిధంగా విద్యార్థులు తను చదువుకుంటూ జ్ఞానం పొంది నలుగురికి జ్ఞానం చెప్పే విధంగా ఎదగాలని, అదేవిధంగా స్త్రీమూర్తి అంటే భూమికి ఎంతైతే ఓపిక ఉంటుందో స్త్రీకి అంత ఓపిక ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా,
ఒక నాయకురాలుగా అన్ని విధాలుగా ఎదుర్కొంటూ సామాజికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా బాధ్యతను వహిస్తూ ఒక రాజకీయ నాయకులుగా ఎదుగుతూ సామాజికంగా సమాజానికి చాలా తోడ్పాటు చేసే ఒక స్త్రీమూర్తి తన యొక్క మనోభావాలను, ధైర్యాన్ని ఈ సమాజాన్ని, ఈ కుటుంబాన్ని ఇంకా ఉన్నతమైన స్థానంలో కల్పించాలని, అదేవిధంగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కలిసికట్టుగా ఉండి ఇదివరకు ఏ రకమైన భేదాభిప్రాయం ఉన్నా, మనస్పర్ధలున్నా ఈ 2025 సంవత్సరం నుంచి కలిసికట్టుగా ఉండి అందరికీ కలుపుకొని పోయి అందరూ ఒక కుటుంబ సమేతంగా ఉండాలని చెప్పేసి నేను మనస వాచ కర్మెన మీ అందరికీ కోరుకుంటున్నా. ఇట్లు మీ రవీందర్ నాయక్, మాజీ ఎంపీటీసీ, ప్రస్తుత ట్రేడరు. అన్ని విధాల మీరందరూ బాగుండాలని, మీరందరూ సుఖంగా, సంతోషంగా, మీ కుటుంబం, మీరు, మీ సమాజం, మీరున్న ప్రాంతం అంతా సుభిక్షంగా, సర్వ ఆరోగ్యంగా, భోగభాగ్యాలతో వెలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లు మీ రవీందర్ నాయక్. థ్యాంక్ యూ అందరికీ. జై సేన్ రామ్ రామ్, జై సేవలాల్. థ్యాంక్ యూ.